నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల సూచనలు సలహాలతో మెరుగైన పాలనను అందిస్తాం. శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ వెల్లడి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలుచోట్ల మొక్కలు నాటి ర్యాలీల నిర్వహణ. జననేతకు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు. భారీ ర్యాలీగా తెనాలి చేరుకున్న ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్. ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కూటమి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని ఆటో స్టాండ్ వద్ద తెలుగునాడు కార్మిక పరిషత్ జిల్లా గౌరవాధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వీరవల్లి మురళి మాట్లాడుతూ వైసీపీ జగన్ 5 ఏళ్ల పాలనలో అన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రోడ్ల గుంతలు మయంగా మారి ఆటో కార్మికులు వాహనాలు నడిపేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆటో తోలుకొని వచ్చిన సంపాదన వాటి మరమ్మతులకే సరిపోని పరిస్థితులు కార్మికులు ఎదుర్కొన్న పరిస్థితి అని అన్నారు. కూటమి ఘన విజయం సాధించేందుకు ఆటో కార్మికులు కూడా తనదైన శైలిలో కృషి చేశారని తెలిపారు. ఆటోలో ఎక్కే ప్రయాణికులకు అధ్వాన రోడ్ల పరిస్థితి, చదువుకునే విద్యార్థులకు పెంచిన ఫీజులు, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులుగా మారిన పరిస్థితులపై ఎప్పటికప్పుడు చైతన్యవంతులను చేస్తూ కూటమి గెలుపుకు కృషి చేశారని అన్నారు. ఆటో కార్మికులందరికీ కార్మిక పరిషత్ తరపున అన్ని విధాలా అండగా ఉంటానని, కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపేలా తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని మురళి హామీ ఇచ్చారు. కార్మిక పరిషత్ సంఘ సభ్యులు, ఆటో కార్మికులు, గణేష్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సునామీ చూసాం మనం. 164 సీట్లతో కూటమి అభ్యర్థులను ఏ విధంగా ప్రజలు గెలిపించారో మనం చూసాం. వైసీపీ అన్నాడు పుట్టగతుల్లో రాష్ట్రంలో ఎవరికి కూడా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఇవ్వండి, పేదవాడికి మేలు చేస్తా, ఈ రాష్ట్రానికి మేలు చేస్తా, మద్యపాన నిషేధం చేస్తా, అనేకమైనటువంటి దొంగ హామీలతో యువతకి ఉద్యోగ అవకాశాలు తెప్పిస్తా, పోలవరం కడతా, రాజధాని నిర్మిస్తా అని చెప్పేసి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు నమ్మి 151 సీట్లు ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడో మనం చూసాం. ముఖ్యంగా పేద ప్రజల యొక్క జీవితాలతో ఆడుకున్నాడు. దొంగ మందు, బ్రాండ్లు వేరు, ముందంతా ఒకటే, రంగు నీళ్ళల్లో స్పిరిట్ కలిపి దాంట్లో విష పదార్థాలు కలిపి దొంగ మందుని ప్రజల యొక్క జీవితాలతో ఎంతోమంది ఈ రాష్ట్రంలో 100,000 మంది కిడ్నీలు చెడిపోయి, లివర్లు చెడిపోయి, వేల కుటుంబాలు ఈ జగన్మోహన్ రెడ్డి బలి తీసుకున్నాడు. నువ్వు ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని ఏల్దామనుకుంటే ప్రజలు ఊరుకుంటారా? సమయం వచ్చింది, అంతా కూడా కడుపులో పెట్టుకున్నారు. సమయం వచ్చినప్పుడు చూపించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించడం అభినందనీయమని నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. స్థానిక మారిస్పేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర వల్ల దేశంలో గణనీయంగా సీట్లు పెరిగాయని, అధికారానికి కొంత దూరంలో ఆగిపోవడం బాధాకరమైనా గానీ సీట్లు పెరగడం సంతోషంగా ఉందని చందు సాంబశివుడు పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో గెలిచిన టీడీపీ సపోర్ట్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మన రాష్ట్రంలో గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం కానీ, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ వచ్చి అధికారం ఉపయోగించుకోవడం కోసం బీజేపీ కొన్ని సీట్లు ఇచ్చారు. 6 సీట్లు ఇచ్చిన 3 గెలిచారు. వీళ్ళైతే అన్ని గెలిచారు కానీ ఒకటే తప్పుడు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ అనేది ఏంటంటే
ఈ విజయం ప్రజల విజయం. ప్రజల కోసం ప్రజాస్వామ్యం పరిరక్షించుకోవటం కోసం, రాష్ట్రానికి హక్కులు సాధించే డెవలప్మెంట్ కోసం, ఆ రాష్ట్రం అభివృద్ధి పొందడానికి ప్రజలు ఇచ్చిన తీర్పు అంటున్నారు. ఎస్, తద్వారా మీరు ఒప్పుకున్నారు రాష్ట్రం అభివృద్ధి కావాలి, ప్రజాస్వామ్యం నిలబడాలి. అలా నిలబడాలంటే మన రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నీ నెరవేర్చాలి. విభజన చట్టంలోని అంశాలు నెరవేర్చాలంటే ముఖ్యంగా మనకి ప్రత్యేక హోదా రావాలి. తర్వాత మనకి ఇక్కడ క్యాపిటల్ రావాలి, రాజధాని రావాలి, స్పెషల్ రైల్వే జోన్ రావాలి, పారిశ్రామికీకరణ జరగాలి, అది చెన్నై వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ రావాలి, ఇవన్నీ స్పెషల్ రైల్వే జోన్ రావాలి. ఇవన్నీ రావాలంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం. 10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని నరేంద్ర మోడీ గారు మనకి చెప్ప చూపించాడు తప్పితే ఏమి ఇవ్వాల. అలాంటి నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తారా? భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తారా? మేము ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాము, హామీలను నెరవేరుస్తామని ఘంటాపథంగా చెప్పేటువంటి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి ఎంతకాలం పరిపాలించినా కానీ ఇలా ప్రతిపక్ష నాయకులను జైల్లో వేయకుండా చూసి అందరినీ గౌరవంగా చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ చేస్తారా? మిమ్మల్ని 53 రోజులు జైల్లో పెట్టించినటువంటి ఇండైరెక్ట్గా మోడీ గారికి సపోర్ట్ చేస్తారా? ఒకసారి మీరు ఆలోచించుకొని మన రాష్ట్రానికి మేలు జరగాలంటే, మీకు కూడా మేలు జరగాలంటే రాహుల్ గాంధీ గారు కనుక మీరు ఇస్తే యు ఆర్ కింగ్ మేకర్. చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇండియాలో కింగ్ మేకర్, అనుమానాలు వితౌట్ ఎనీ డౌట్. ఇస్తే తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా పట్టణ అధ్యక్షుడిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్న జరిగిన ఎలక్షన్లో కౌన్సిలర్ పోటీ చేసినాడు కూర్చో. నిన్న జరిగిన ఎలక్షన్లో మరి అంతకుముందు 151 సీట్లు తెచ్చుకుని వైనాట్ 175 అంటూ విరవీగిన జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినాయి. మనకు కావాల్సింది ఏంటి? ప్రభుత్వం నడపటం, ప్రభుత్వం ప్రజల మన్నన పొందటం. మనం ఏదో స్కీములు ఇచ్చాము, వాళ్ళని మేము మెచ్చుకున్నాము అని చెప్పి అంటాం కాదు. ఏమైంది మరి? మీరు చేసిన స్కీములు వాళ్ళందరూ ఓట్లు వేయలేదా? 11 సీట్లు వచ్చినాయి అంటే మీకు ఎంత ఇది? మీరు మనసుకి మనన చేసుకోండి. కాఫీ చేసి అట్లాగే ఇప్పుడు మాకు బీజేపీకి ఏమో 292, కాంగ్రెస్కి ఏమో 240 సీట్లు వచ్చినాయి రాహుల్ గాంధీ గారికి. అదే కనుక ఇంకొక 30-40 సీట్లు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనకు వచ్చేది. మధుర కవి నూతక్కి అబ్రహాం మధురమైన జ్ఞాపకాలు మా హృదయంలో పదిలంగానే ఉన్నాయని ఉపాధ్యాయులు పొన్నగంటి చక్రవర్తి పేర్కొన్నారు. మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కూచిపూడి మోహన్ మాదిగ ఆధ్వర్యంలో రూరల్ మండలం కొలకలూరు గ్రామ సెంటర్ వద్ద గుర్రం జాషువా ప్రియ శిష్యులు మధుర కవి నూతక్కి అబ్రహాం 25వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ మాట్లాడుతూ గురువు జాషువా మత్కుణం అందిస్తే శిష్యులు అబ్రహాం నల్లి మీద రాసిన పద్యం మరువలేనిదని తెలిపారు. న్యాయవాది సుద్దపల్లి మురళీధర్ మాట్లాడుతూ తెనాలి బండ్ పైన అబ్రహాం విగ్రహాన్ని ఏర్పాటు చేసే విధంగా ఎమ్మెల్యే మనోహర్ చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో సుద్దపల్లి అంబేద్కర్, భవనాసి హేబెల్, మోదుకూరి దావిదు, ఉన్నం జానుబాబు, ఉన్నం చిన్నజాను, ఉన్నం సన్నీ, ఉన్నం గోపి, ఇమ్మాన్యుయల్, జర్నలిస్ట్ నూతక్కి ఆచారి, నూతక్కి స్వరాజ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. కొలకలూరు గ్రామంలో జన్మించినటువంటి మధుర కవి, మహాకవి నూతక్కి అబ్రహాం గారి 25వ వర్ధంతి. గుర్రం జాషువా గారి ప్రియ శిష్యుడు. జాషువా గారు మత్కుణం రాస్తే నల్లి గురించి రాశాడు అబ్రహాం గారు. ఆ భావాల్లో కూడా తన చైతన్యాన్ని మాత్రమే ప్రదర్శించాడు. అలాగే ఈ గడ్డ మీద కవులు, కళాకారులు, నటులు అందరూ ఉద్యమకారులు ప్రాణాలను సైతం లెక్క చేయక జాతి లక్ష్యమే పనిచేసే
వారు ఉన్నటువంటి ఈ గ్రామములు కొలకలూరు గడ్డ మీద పుట్టినటువంటి అబ్రహాం గారి గురించి మనం మాట్లాడుకోవటం అనేది చాలా సంతోషకరంగా ఉంది. 2 సంవత్సరాల నుంచి అబ్రహాం గారి రచనలు ముద్రించటానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు ₹1,00,000 డొనేట్ చేసి నేను ఇవ్వలేదు, నేను ఇవ్వను అన్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మాదిగలు పంతం పడితే ఏ రాజకీయ నాయకుడైనా అంతమే. ఈ ఎన్నికలే ఉదాహరణ. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ తెనాలి వారి పిలుపు మేరకు తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ హరిదాసు గౌరీ శంకర్, జనరల్ సెక్రటరీ కిషోర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పుణ్యవతి, సుధాకర్, సీనియర్ న్యాయవాదులు తాడిబోయిన శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, విజయ్ కుమార్, మామిడాల శ్రీనివాసరావు, మహేష్, గుమ్మడి రవిరాజు, మదిర సురేష్, పెదపుడి భూషణం, మేరుగా బాబావలి, హుస్సేన్ మరియు కోర్టు సిబ్బంది, న్యాయవాద గుమస్తాలు, న్యాయ సేవాధికార సిబ్బంది పాల్గొన్నారు. వాస్తవంగా ఈ యొక్క పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ పర్యావరణాన్ని ప్రతి ఒక్క పౌరుడు కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి అందరికి మీద ఉంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటికి ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి. భవిష్యత్తులో ఈ మొక్కలు ఉండటం వలన మనం ఆక్సిజన్ మనం డెవలప్ చేసుకొని ఈ యొక్క ఎండ వేడిని తీవ్రతను కూడా తగ్గించుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ను కూడా నివారించి మనం ముందు ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కడు పౌరులు వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చేపట్టి ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిందిగా మా బార్ అసోసియేషన్ తరఫున మేము విధిగా చెప్తాం. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయ విజ్ఞాన సదస్సు వారి భాగస్వామ్యంతో మా ప్రెసిడెంట్ బేతాళ ప్రభాకర్ గారు, ఇంకా సీనియర్ న్యాయవాదులు మల్లికార్జునరావు, పన్ను విజయకుమార్ వగైరా అందరూ కూడా మా యొక్క కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది. మరి పర్యావరణం పరిరక్షించుకోవడం అనేది ప్రతి పౌరుడి బాధ్యత. అందులో న్యాయవాదులుగా మేము ముందు వరుసలో ఉంటాం. మేము మా కోర్టులో గతంలో కూడా మేము చాలా మొక్కలు నాటడం జరిగింది. అవి ఈ రోజున పెద్ద అయ్యి అందరికీ నీడనిచ్చి కక్షిదారులకు చాలా సౌకర్యవంతంగా ఉంటున్నాయి. అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా పర్యావరణాన్ని కాపాడటంలో భాగస్వాములు కావాలి. ప్రతి ఇంటిలో ప్రతి చోట మొక్కలు నాటే కార్యక్రమాన్ని విధిగా నిర్వర్తించాలి. అదేవిధంగా బాధ్యత కలిగినటువంటి ఉద్యోగస్తులు కూడా ఈ పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములు కావాలని ప్రజలందరూ కూడా మనం ఈ రోజును చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణం చాలా తేడా వచ్చింది. మన భారతదేశంలో అయితే దాదాపుగా 44 డిగ్రీల నుంచి 54 డిగ్రీల దాకా మరి ఉష్ణోగ్రత నమోదవుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే చెట్లు నరికేయటం, అడవులు నరికేయటం, ఎక్కడా కూడా పర్యావరణం మీద ప్రజలకు అవగాహన లేకుండా పోవటం. ప్రభుత్వాలు కూడా విధిగా ఈ ఒక సంకల్పంగా తీసుకుని ప్రతి ఇంటికి ఒక మొక్క నాటే కార్యక్రమం, దాన్ని పెంచే బాధ్యత ప్రతి ఇంటికి కూడా అప్పచెప్పి ఎక్కడైతే మనం ఈ రోడ్ల వెంట ఎక్కువగా మనం మొక్కలు నాటగలిగి ఉంటుందో దాని దాదాపుగా 3-4 డిగ్రీల సెల్సియస్ మనం తగ్గించుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో భాగస్వాములయ్యి ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణం బాగుండాలని చెప్పి కోరుకుంటూ స్థానిక గంగానమ్మపేటలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తెనాలి ఎమ్మెల్యేగా రికార్డు మెజార్టీతో గెలిచిన నాదెండ్ల మనోహర్కు, గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్కి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కేవలం ప్రజలకు డబ్బులిస్తే సరిపోతుందా, అభివృద్ధి చేయనవసరం లేదనుకున్న ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. కూటమికి గెలుపు ద్వారా ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధి కోరుకుంటున్నారని ఓటు ద్వారా తెలియజేశారని తెలిపారు. కేంద్రంలో రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఈ రాష్ట్రం రాజధాని అమరావతిని, పోలవరాన్ని వెంటనే పూర్తి చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకువెళ్తారని అన్నారు. జూన్ 4వ తారీఖు మనందరం ఎదురు చూసిన ఫలితాలు వచ్చేసినాయి. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో ఎన్డీఏ సర్కార్, అదేవిధంగా దేశంలో కూడా మూడోసారి ఏదైతే గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు 3 సార్లు ప్రధానమంత్రిగా చేశారో ఆ రికార్డుని బద్దలు కొడుతూ నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రిగా అవ్వబోవటం, ఇది నిజంగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి కూడా శుభసూచకంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా పాలకులు ఈ రోజుకైనా
తెలుసుకోవాల్సిన విధంగా ప్రజలు మనకి ఓటు ద్వారా తీర్పు చెప్పారు. అభివృద్ధి అనేది పక్కన పెట్టి కేవలం ప్రజలకు పథకాల పేర్లతో డబ్బులు ఇస్తే ప్రజలు ఓట్లేస్తారు అని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ తీర్పు ఒక చెంపపెట్టు లాంటిది. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు, కొత్తపల్లి యోగానంద కిషోర్, యశ్వంత్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి ఎలక్షన్ ఫలితాల గురించి నిన్న భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం చూసింది. చూసినాక అందరూ చాలా సంతోషంగా కేంద్రంలో ఎన్డీఏ విజయవంతంగా ఎక్కువ సీట్లు రావడం, అనుకున్నన్ని సీట్లు కొద్దిగా తగ్గినా కానీ ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేకుండా చేయటం, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఊహించినటువంటి ఫలితాలు రావటం, అదేవిధంగా మన తెనాలి నియోజకవర్గానికి వచ్చే లోపల ఈ మనోహర్ గారు కూడా ఊహించినటువంటి మంచి మెజార్టీతో దగ్గర 50,000 దగ్గర రావడం అంటే ఇది తెనాలిని రికార్డు సృష్టించినట్టు అయింది. పూర్తిగా మన తెనాలి నియోజకవర్గంలో కానీ, అదేవిధంగా రాష్ట్రంలో కానీ, అదేవిధంగా కేంద్రంలో కానీ కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా బీజేపీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.